హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కేక్ అండి. వ్యాలంటైన్స్ డే స్పెషల్ చాక్లెట్ కేక్ చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను చాక్లెట్ ప్రీమిక్స్ కేక్ అనేది పౌడర్ అనేది తీసుకున్నాను. ఒక కప్పు బ్యాటర్కి అదే ఒక కప్పు ప్రీమిక్స్కి హాఫ్ కప్ అనేది వాటర్ వేసుకోవాలి. నేను హాఫ్ కప్పు వాటర్ కాకుండా హాఫ్ కప్పు వాటర్ ఇంకా మిల్క్ రెండు తీసుకున్నానండి. ఇంకా ఆయిల్ వచ్చేసి పావు కప్పు తీసుకోవాలి, అదే ముప్పావు కప్పు తీసుకోవాలన్నమాట. అంటే 1/4 కప్పు అన్నమాట ఆయిల్. సో నేను వచ్చేసి ఆయిల్ కొంచెం ఇంకా బటర్ కొంచెం అనేది తీసుకుంటున్నాను. టోటల్గా నేను 1.5 కప్ అనేది నేను ప్రీమిక్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనము కేక్ బ్యాటర్ చేసే ముందు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలండి, సిమ్లోనే పెట్టేసి. సో నెక్స్ట్ వచ్చేసి 1 బై 1 వేసుకోవాలి. నేను బటర్ వేసుకున్నాను. బటరు, ఆయిల్, మిల్క్ ఇవన్నీ వేసి విస్కర్తో అనేది బాగా నేను బ్లెండ్ చేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి. తర్వాత మనము కేక్ ప్రీమిక్స్ వేసుకుందాం. అందులోనే షుగర్ ఉంటుందండి, అందుకే నేను వేరేగా షుగర్ అనేది వేయలేదు. ప్రీమిక్స్లోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇంకా షుగరు, మైదా అన్నీ కలిపే ఉంటాయి. ఇంకా ఫ్లేవర్ కూడా వేయనవసరం లేదు. చాక్లెట్ ఫ్లేవర్ అనేది కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, మిక్స్ చేస్తుంటేనే మనకి కలర్ అనేది తెలుస్తుంది. ప్రీమిక్స్ తీసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇంకా ఎక్స్ట్రా మనం ఏం వేయనవసరం లేదు. మనం ఆయిల్ ఇంకా వాటర్, మిల్క్ టేస్ట్కి సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. సో బ్యాటర్ అనేది నేను చూస్తూ కలుపుతున్నానండి. కొంచెం పాలు కూడా వేస్తాను. మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా ఇలాగా నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగా పైకి విస్కర్తో ఇలా పైకి పెడుతుంటే కొంచెం ఈజీగా ఇలా రావాలండి. కొంచెం దిగుతున్నట్టుగా రావాలి మనకి పిండి అనేది. మరీ ముద్దలా ఉంది కదా, అందుకని కొంచెం పాలు వేసాను. కొంచెం కొంచెంగా కలుపుతూ చూడండి. మరీ పల్చగా ఉన్నా సరే కేక్ అనేది ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది. నాకైతే 45 మినిట్స్ పట్టిందండి బేక్ అవ్వడానికి. సో మనము తీసుకునే మౌల్డ్ కొంచెం బటర్ అనేది మనం అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇదైతే కొంచెం పాలు ఇంకా వాటర్ అనేది రెండు కలిపి నేను మిక్స్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, టైం పడుతుంది. కొంచెం బాగా ప్రీమిక్స్ అనేది మనము బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు ఉండలుగా ఉండకుండా. ఎంత బాగా మనము మిక్స్ చేసుకుంటే అంత స్పాంజీగా వస్తుందండి. ఇది ఎగ్లెస్ కేక్, ఎగ్ అయితే వేయలేదు, ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్తోనే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్గా ఉందండి. ప్రీమిక్స్ అనేది మనకి బాగా మిక్స్ అయింది బ్యాటర్ అనేది. ఇప్పుడు మనము ఎందులో అయితే బేక్ చేస్తామో అందులో మనము మౌల్డ్ తీసుకొని దానికి బటర్ అయినా, ఆయిల్ అయినా, గీ అయినా రాసుకోవచ్చు. నేనైతే గీ వేసానండి. సో వ్యాలంటైన్స్ డే కదా, అందుకని చెప్పి నేను లవ్ సింబల్ది మౌల్డ్ తీసుకున్నాను అనమాట, హార్ట్ షేప్ మౌల్డ్. సో దానికి బాగా అప్లై చేస్తున్నాను. ఇంకా కొంచెం పైన కోటింగ్కి నేను మైదా అనేది వేస్తున్నానండి. మైదా వేసేసి ఒక్కసారి మనము కోట్ వేసేసుకుంటే మనకి ఇంకా బటర్ పేపర్ అనేది కూడా అవసరం లేదనమాట. సో నేను ఇలా చేస్తున్నాను. బటర్ పేపర్ లేకుండా మనము ఇంట్లోనే ఇలాగా మెథడ్తో అయితే యూస్ చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అయినా, బటర్ అయినా ఏదైనా అప్లై చేసి పైన కొంచెం మైదా అయినా, గోధుమ పిండి అదే ఏదైనా సరే వేసుకోవచ్చు మనము, కేక్ అంటకుండా ఉండడానికి అంతే. సో చక్కగా ఇలా మౌల్డ్ అంతటికి అప్లై చేసేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ ఇది కలిపేసుకొని బ్యాటర్ అనేది ఇందులో మొత్తం వేసేసుకోవాలండి. చూడండి ఎంత సిల్కీగా ఉంది కదా, ఎంత బాగుందో. దీంట్లో ఆయిల్ అయినా, బటర్ అయినా సరే చక్కగా మనం మెజర్మెంట్ ప్రకారంగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది, షైనీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అంతా కరెక్ట్గా వేసుకోవాలి, కానీ కేక్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఎగ్ లేకపోయినా కూడా. సో నేను ఎగ్ వేసే చేస్తున్నాను. ఓకే, ఇదైతే మనము ప్యాన్ అయితే బాగా ప్రీహీట్ అయ్యి చూస్తున్నారు కదా, పొగలు వస్తున్నాయి. సిమ్లోనే పెట్టేసుకోవాలండి. దానికి అడుగు అంటుకోకుండా నేను ఒక రింగ్ లాంటిది అయితే పెట్టుకున్నాను. మీరు ప్లేట్ అయినా సరే పెట్టేసుకోవచ్చు. సో సిమ్లోనే అలా వదిలేసేయండి, ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. కొంచెం నేను ఇందాక పెట్టేది పైకి వచ్చేసిందండి, అంటే బాగా పొంగుతుంది కదా, మూతకి అంటుతుందని చెప్పేసి నేను కుక్కర్ అయితే తీసుకున్నాను పెద్దది. సో అందులో అయితే పెట్టాను. చూడండి బాగా పైకి పొంగినట్టుగా వచ్చింది కదా, టూత్ పిక్ పెట్టి తీసేస్తే దానికి ఏం అంటకుండా వచ్చినట్లయితే చక్కగా బేక్ అయిపోయినట్టే. సో ఇది బాగా చల్లారిపోవాలండి, చల్లారిన తర్వాత డిమోల్డ్ చేయాలి. ఓకేనండి, రెడీ అయిపోయింది ఇదైతే.
ఫస్ట్ లేయర్లా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంది. నేనైతే 3 లేయర్స్ చేస్తున్నానండి. ఏది కూడా వేస్ట్ అవ్వకుండా పైది అయితే కొంచెం పైకి ఉబ్బినట్టుగా వచ్చింది కదా, అదైతే నేను మిడిల్లో పెట్టేస్తాను. సో ఒక్కసారి చూసేయండి ప్రాసెస్ అనేది. వేస్ట్ చేయకుండా మనము మిడిల్లో పెట్టేసుకుంటే షేప్ అనేది కూడా వచ్చేస్తుంది. నేను అంత పర్ఫెక్ట్గా చేయకపోయినా సరే ఏదో హోమ్ మేడ్ ఇంట్లోనైనా సరే మన చేసి ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా, హైజెనిక్గా కూడా ఉంటుంది. సో అందుకని నేను కేక్స్ నేర్చుకొని మన వరకు చేసుకున్నా సరే చాలు, ఏదో సేల్ చేయడానికి అనేం కాదు. ఇంట్లో వరకైనా అకేషన్స్ ఇలా పెళ్లి రోజులని పుట్టినరోజులని ఉంటాయి కదండి. సో దానికైనా సరే చేసి తినడానికి అయితే బాగుంటుంది కదా అని చెప్పి అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో 3 లేయర్స్ కింద కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండి. క్రీమ్ కోసం అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను క్రీము. ఇంకా చీజ్ కూడా వేస్తున్నాను అండి టేస్ట్ కోసం. ఒక హాఫ్ అయితే వేస్తున్నాను చీజ్. ఈ రెండు కలిపి మనం బేక్ చేసుకొని ఇందులో కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకుందామండి. ఎందుకంటే చీజ్ అనేది కొంచెం సాల్టీగా ఉంటుంది. సో విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది, కానీ లైట్గానే ఉంటుందండి. కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అంత ఓవర్ స్వీట్ ఏమి ఉండదండి. ఇది కనీసం ఒక 5 మినిట్స్ వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలండి. నాకైతే 5 మినిట్స్ పట్టింది రెండు కలిపి మొత్తం బ్లెండ్ చేస్తే. అంటే విప్పింగ్ అనేది బాగా ఫోమీగా రావాలి. బాగా బ్లెండ్ చేసుకుంటేనే మనకి క్రీమ్ అనేది బాగుంటుంది, లేదని అంటే త్వరగా కరిగిపోతుంది. ఇంకా మనము డెకరేట్ చేయడానికి సరిపోదన్నమాట థిక్నెస్ అనేది. అందుకని బాగా ఫోమీగా వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను షుగర్ సిరప్ అనేది రెడీ చేస్తున్నానండి. షుగర్ పౌడర్ ఉంటుంది కదా, అందులో వాటర్ వేసేసాను. నేను చేస్తున్నది పేస్ట్రీ కదా, సో అందుకోసమని నేను ఈ వాటర్ని కూడా మొత్తం కేక్ని అయితే తడుపుతున్నానండి. ఇది 1 లేయర్ అన్నమాట, థిక్గానే ఉంటుంది. సో ఇది మొత్తం వచ్చేసి కేజీ కేక్ అండి. దీంట్లో నేను ఎసెన్స్ అయితే వేసుకున్నానండి. బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ బటర్ స్కాచ్ ఉంది, సో ఆ ఫ్లేవర్ అనేది వేసుకున్నాను. ఇందులో కలర్ అయితే మిక్స్ చేయలేదండి. వైట్ నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో కేక్ అనేది చాక్లెట్గా ఉంది కాబట్టి నేను క్రీమ్లోనైతే నేను ఓన్లీ ఎసెన్స్ వరకే వేసుకున్నాను, కలర్ అనేది అయితే ఏం వేసుకోలేదు. సో అందుకని టాపింగ్కి వచ్చేసి రెడ్ వేద్దాం అనుకున్నాను, అందుకని చెప్పి ప్లెయిన్ వేసేసాను అనమాట. మీకు కావాలంటే ఇందులో కూడా రెడ్ కలర్ అయినా ఏదైనా సరే కలర్ వేసుకోవచ్చు. నాకైతే వైటే ఉంచాలనిపించింది, సో అందుకని ఫ్లేవర్ వరకు వేసుకున్నాను అంతే. నెక్స్ట్ బ్యాటర్ కూడా అలాగే వేసేసి నెక్స్ట్ పీస్ కూడా అలాగనే పెట్టేసి షుగర్ సిరప్ వేసి మళ్ళీ క్రీమ్ అనేది అప్లై చేయాలి. సో ఈ 3 లేయర్స్ అంతేనండి, 1 బై 1. మధ్యలో మీరు చాకో చిప్స్ అవి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గానే చేసేసానండి. ప్రజెంట్ ఉన్న బడ్జెట్లో అలా నేను ప్రిపేర్ చేసేసాను అన్నమాట. హెవీగా కూడా చేసుకోవచ్చండి. సో ఇంకొక లేయర్ కూడా షుగర్ సిరప్ వేసి బాగా తడిపేశాను. బాగా వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది క్రీమ్ కూడా అప్లై చేసేసుకోవాలి. సో మొత్తం థిక్గా అప్లై చేసేసుకొని అవుట్ఫిట్ అనేది చుట్టూరా మనం క్రీమ్ అనేది అప్లై, అంటే ఆ బ్లాక్ కలర్ కేక్ అనేది కనిపించకుండా మనకి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అంతేనండి. నేను అంత పర్ఫెక్ట్గా చెయ్యను, ఏమనుకోవద్దు. ఏంటి ఇలా చేసి కూడా యూట్యూబ్లో పెడుతున్నారని అనుకోవద్దండి. కాకపోతే సాటిస్ఫాక్షన్ అంతేనండి, ఏదో కేక్ చేశాం కదా, ఒకరికి కాకపోతే ఒకరికైనా నచ్చదా అని చెప్పి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా చేయకపోయినా, అవుట్ఫిట్ అనేది బాగా రాకపోయినా క్షమించండి. ఏదో అలా ట్రై చేస్తున్నాను. కాకపోతే చేసేది వీడియో పెడదామనే దీంతోనైతే నేను అప్లై చేశాను అనమాట. వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట, అంతే, ఇంకేం కాదు. సో జస్ట్ అంత పర్ఫెక్ట్గా షేప్ రావట్లేదు తిట్టుకోవద్దు. ఇది ఏం షేపా అనేసి చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అవుట్ఫిట్ లాస్ట్కి ఫైనల్ వచ్చేసి మీకు షేప్ అనేది కనిపిస్తుంది, అలా చేస్తాను. సో అందాకైతే నేను జస్ట్ ఇలా చేసి కాసేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ న్యూట్రల్ జెల్ అండి. పైన మీకు షైనీగా కొంతమంది చూడండి కేక్లు వేసి ఎల్లో కలర్ రెడ్ కలర్ అనేసి పైన జెల్లీగా జామ్లా ఉంటుంది చూసారా కేక్స్లో, అదేనండి న్యూట్రల్ జెల్. నేనైతే ప్లెయిన్ తీసుకున్నాను న్యూట్రల్ జెల్. అందులో
ఒక స్పూన్ జెల్లీకి ఒక స్పూన్ అనేది వాటర్ వేసుకొని బాగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది చాలా థిక్గా పేస్ట్లా ఉంటుందండి. అది కొంచెం మనకి జామ్లా తయారయ్యేలాగా హ్యాండ్ తోటి అలా బీట్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో అదే విధంగా మీరు కూడా అలానే న్యూట్రల్ జెల్ ప్లెయిన్, ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి. ఫ్లేవర్స్ ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి. సో నేనైతే ఫ్లేవర్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మనం ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఎసెన్స్ వేసుకోవచ్చు అని చెప్పి నేను ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. మీకు డైరెక్ట్గా కలరు ఎసెన్స్ కలిపింది కూడా కావాలంటే దొరుకుతుందండి మార్కెట్లో. సో బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఎసెన్స్ కూడా వేసుకోవాలి. నేను బటర్ స్కాచ్ ఎసెన్సే వేసుకుంటున్నానండి. ఒక డ్రాప్ అయితే వేసుకున్నాను. కలర్ కూడా వేసుకుంటానండి. రెడ్ కలర్ అనేది నేను టాపింగ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. వ్యాలంటైన్స్ డే కదా, సో రెడ్ కలర్ లవ్ సింబల్ హార్ట్ షేప్ అనమాట. అందుకని చెప్పి కలర్ కూడా యాడ్ చేస్తాను. ఒక్కొక్కటి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా బీట్ చేస్తూ మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎలా ఉందో, జామ్లా వచ్చింది. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ అండి, లిక్విడ్ ఫుడ్ కలర్ అనమాట. ఇది కేక్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఒక 2 డ్రాప్స్ అండి. ఫస్ట్ ఒక డ్రాప్ వేసాను, అంత రెడ్గా లేదని చెప్పి ఇంకొక డ్రాప్ వేసాను. కరెక్ట్గా 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది. సో ఇది పైన పెద్దగా డెకరేషన్ నేనేం చేయట్లేదండి, జస్ట్ న్యూట్రల్ జెల్ వేసేస్తున్నాను అంతే. న్యూట్రల్ జెల్ వేసేసి అవుట్ఫిట్ అనేది జస్ట్ చిన్నగా ఫ్లవర్స్లో వేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా అయిపోతుంది. సో ఇదండి ప్రాసెస్. ఇంతకుముందు నేను బర్త్డే కేక్ ప్రిపేర్ చేశాను కదండి, అది నార్మల్గా చేశాను కలర్స్ వేసి. ఇది న్యూట్రల్ జెల్ వేస్తున్నాను అనమాట అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు సింపుల్గా ఇలా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి న్యూట్రల్ జెల్ తోటి. నేను బర్త్డే కేక్ కూడా పెట్టాను, ఆ వీడియో కూడా మీరు చూసి నేర్చుకొని చేయొచ్చు. ప్రేమిక్స్తో చాలా ఈజీగా ఉంటుందండి. సో అవుట్ఫిట్ చూస్తున్నారు కదండి, అలా నిదానంగా కొంచెం కొంచెం డ్రాపింగ్ చేస్తూ అలాగ సైడ్స్ వేసుకుంటే అదొక డిజైన్ అయిపోతుంది. డిజైన్స్ రాలేని వాళ్ళు కూడా ఇలా ఈజీగా నాకులాగా డిజైన్స్ వేసేసుకోవచ్చు అనమాట. సో మధ్యలో నేను ఆర్ అండ్ పి అని రాస్తున్నానండి. ఆర్ అంటే మా హస్బెండ్ పేరు రాజు, పి అంటే నా పేరు పద్మ. సో సింపుల్గా ఆర్ ఇంకా పి రాసి మధ్యలో సింబల్ అనేది అయితే రాసేసాను అంతే. ఇంక నేమేం రాయలేదు. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్లా అయితే నేను పెట్టేస్తున్నానండి చుట్టూరు అవుట్ఫిట్కి. సో నేను అంత పర్ఫెక్ట్గా కేక్ చేయకపోయినా అవుట్ఫిట్ వచ్చేసరికి కొంచెం లవ్ సింబల్ లాగే వచ్చిందండి. మీరేం భయపడే అవసరం లేదు. సో చూడండి, బయటనైతే ఇంత థిక్గా రాదు కేక్ అనేది, 2 లేయర్స్ తోటి అయిపోతుంది. నేను ఇంకా ఎక్కువగానే చేశాను, కేజీ కన్నా ఎక్కువే ఉంటుందండి ఇది. సో చూస్తున్నారు కదండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఇలా కిందన కూడా నేను క్రీమ్ ఉందని చెప్పి ఇలాగ కిందన కూడా ఫ్లవర్స్ లైట్ చేశానండి. ఇదండి వ్యాలంటైన్స్ డే స్పెషల్ కేక్ అనేది. సో లాంగ్ లెంత్ కదా అని స్కిప్ చేయకుండా చూడొద్దండి. సో ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.